చేస్తూ పిల్లలకి ఎక్కువ యాక్టివిటీస్ చేస్తూ మనం మన స్కూల్ సైడ్ని పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టేట్ వైడ్గా నిర్వహించడం జరిగింది. రిపోర్ట్లు కానీ తర్వాత ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్లలో మనకు అనుకున్న లక్ష్యాలను పూర్తిగా చేరలేకపోయాము. 2026-27 సంవత్సరానికి మనం ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సమయం దగ్గరగా ఉంది, అయినప్పటికీ మనం ఇంకా రీచ్ కాలేకపోయాము. మరి కారణం ఎక్కడ ఉంది అని చూస్తే పూర్తి స్థాయిలో మనము బోధనా పద్ధతులు కొత్తదనంతో అందుకోలేకపోతున్నాం విద్యార్థులకు. డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన డిఆర్పీ సార్లకు మరియు మాకు 5 days నుంచి శిక్షణ ఇచ్చిన ఆర్పీ సార్లందరికీ మరియు పత్రికా ప్రజలందరికీ నా యొక్క గుడ్ మార్నింగ్. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో మా ఎంఈఓ సార్ చాలా ఓపికగా మా అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మా ఆర్పీ సార్స్ అందరూ కూడా మాకు చాలా బాగా, అంటే అందరికీ తెలియని విషయాలు ఏం కావు, అందరినీ 6 months కోసారో 1 year కోసారో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే అప్డేట్ చేయాలని, అప్డేట్ చేసి మళ్ళీ యుద్ధానికి రెడీ అయినట్టు పాఠశాలలకు టీచర్లందరినీ పంపడానికి బడిపాటను కూడా బాగా సక్సెస్ చేసి స్కూళ్ళల్లో విద్యార్థులను పెంచడానికి ఇంకా టీచర్లందరూ కూడా తమ శక్తి వంచన లేకుండా 5 రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రాలు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా దౌలతాబాద్ మండలంలోని అందరి ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ దౌలతాబాద్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 27 May 20 నుంచి 24 వరకు, అంటే ఈరోజు లాస్ట్ డే. 4 వృత్యాంతర శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 20 తారీఖు నుంచి 24 వరకు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇది మండల కేంద్రమైన దౌలతాబాద్లోని బాలికల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. మరి 5 రోజుల శిక్షణా శిబిరం లోపల 8 మంది ఆర్పీలు, 58 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎస్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, తెలుగు ఈ 4 అంశాలతో పాటు చివరి రోజున పీటీఎం, టూల్స్కు సంబంధించిన అంశాలు కూడా బోధించడం జరుగుతుంది. మరి 2వ రోజు నాడు మనకు మెదక్ డైట్ ప్రిన్సిపాల్ గారు గౌరవ గంగయ్య సార్ వచ్చి అనేక అంశాలు మా ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. వారి యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ అంశాలు కూడా వారు తెలుసుకొని శిక్షణా శిబిరం బాగా జరుగుతుందని సంతృప్తి వెలిపించడం జరిగింది.